పురాణాల ప్రకారం బ్రాహ్మణ హత్య, గురుపత్ని సహవాసం, మద్యపానం, గోవధ, బంగారాన్ని దొంగలించడాన్ని పంచమహాపాతకాలుగా భావింపబడ్డాయి. శ్రీరాముడు రావణ్ణి చంపినవారు. రావణుడు విశ్రముని కుమారుడు, అంటే బ్రాహ్మణుడు. రావణుడు శివుణ్ణి పరమభక్తుడు. ఆయన ప్రసన్నం చేయడానికి తన తలలను కూడా అర్పించినవాడు. ప్రసన్నం చెందిన శివుడు రావణుడికి అనేక వరాలు ప్రసాదిస్తాడు. రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి బ్రాహ్మణ ధర్మాన్ని ఉల్లంఘించాడు. కావున శివుని అనుగ్రహం చివరి వారికి పొందలేకపోయాడు. ధర్మం ముందు భక్తి నిలబడదు అన్న విషయం దీనిని బట్టి మనకు తెలుస్తుంది. శ్రీరాముడు రావణ్ణి హతమార్చడం ధర్మంగా ఉన్న రావణుడు బ్రాహ్మణుడు కావడంతో బ్రహ్మహత్య పాపం ఏర్పడింది. అటువంటి పాపాన్ని నివారించడానికి శ్రీరాముడు శివుడిని ప్రతిష్ఠించి పూజించాడు. ఆ లింగం రామలింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ లింగం ప్రతిష్ఠించిన స్థలం రామేశ్వరం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ స్నానం చేయడం ద్వారా మనం చేసిన పాపాలు తుడిచిపోతుందనే నమ్మకం ఉంది. ఈ గుడితో మీకున్న అనుభవాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిత్రమా.